శ్రీ శ్రీ కురుమమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల జాతర సందర్భంగా భక్తుల ఆరోగ్య రక్షణకు జిల్లా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లా పశు వైద్య అధికారులు సిసికుంట డాక్టర్ పి రాధా సత్య, హన్వాడ డాక్టర్ అరుణ్ కుమార్ రెడ్డి పర్యవేక్షణలో ప్రతిరోజు చికెన్, మటన్ షాపులు నూనె, మసాలా పదార్థాలను పరిశీలిస్తున్నారు. నాసిరక మసాలాలను లేదా కల్తీ నూనెలు వాడరాదని వ్యాపారులకు సూచన చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతర పర్యవేక్షణలు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. 15 నవంబర్ 2025 శనివారం ప్రత్యేక లోక్ అదాలత్ కార్యక్రమాన్ని వరంగల్ కోర్టు, నర్సంపేట కోర్టు, అలాగే హనుమకొండ, పరకాల కోర్ట్స్లో కూడా బెంచ్ని కాన్స్టిట్యూట్ చేయడం జరుగుతున్నది. ఈ ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా పెండింగ్ కేసుల్లో ఉన్న క్రిమినల్ కాంపౌండబుల్ అఫెన్సెస్ కేసెస్ కానివ్వండి, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కింద కేసు కానివ్వండి, అదేవిధంగా మోటార్ యాక్సిడెంట్ క్లైమ్స్ గురించి అదేవిధంగా మనము రాజీ పడదగ్గ అన్ని కేసులు కూడా ఈ ప్రత్యేక లోక్ అదాలత్లో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పెండింగ్ కేసులు ఎక్కువగా డిస్పోజ్ చేయాలన్న ఉద్దేశంతోనే ఈ ప్రత్యేక లోక్ అదాలత్ని రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ వారు నిర్వహిస్తున్నారు. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రకారమే ఆ పెండింగ్ కేసుల యొక్క కాంపౌండబుల్ అఫెన్సెస్ ఏమున్నా కూడా కక్షిదారులందరూ కూడా అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీని ద్వారా వరంగల్ జిల్లా వాళ్ళు అలాగే హనుమకొండ జిల్లా ప్రజలందరికీ కూడా మంచి అవకాశం దొరుకుతుంది అనేసి, అదేవిధంగా ఎన్ఐ యాక్ట్లో కూడా మీరు మనీ కట్టడం వల్ల రాజీ పడడం వల్ల మీకు కేసు కొట్టేయడం జరుగుతుంది, అప్పీల్ కూడా ఉండదు. కాబట్టి శిక్షణ నుంచి కూడా మనము ఈజీగా బయటకు వచ్చే అవకాశం ఉన్నది. ఎటువంటి శిక్ష కూడా పడే అవకాశం ఉండదు. కాబట్టి అటువంటి వాటిని కూడా తీసుకోవాలి. అలాగే ఈ కాంపౌండబుల్ అఫెన్సెస్, అది మిగతా క్రిమినల్ కేసులు ఉన్నాయి కదండి, చిన్న చిన్న తగాదాలు, అటువంటివి ఫ్యామిలీ డిస్ప్యూట్స్, కుటుంబ కలహాలు ఉండేటివి కానివ్వండి, రోడ్ యాక్సిడెంట్లో జరిగిన నష్టపరిహారం ఇప్పించడం కానివ్వండి, ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా, ఇలా అన్నీ కూడా చేస్తాము. దీంతో పాటు హనుమకొండ, వరంగల్ పుర ప్రజలకు తెలియజేయడం అనగా మీ అందరికీ కూడా మా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాము. ఎందుకంటే రీసెంట్గా మనము వరద ముంపుకి గురయ్యాము. చాలామంది ప్రజలు కూడా ఎఫెక్ట్ అయ్యారు. దానికి కాను మేము ప్రత్యేక ఒక సెల్ని క్రియేట్ చేస్తున్నాము. ఆ సెల్ ద్వారా ఎవరైనా ప్రభుత్వం తరఫున వచ్చే వాళ్ళ స్కీములకి, వాళ్ళకి వచ్చే ఏమైనా బెనిఫిట్స్, లబ్ధి ఏమైనా ఉంటే ఆ లబ్ధిదారులందరూ కూడా వచ్చి మా డిఎల్ఎస్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అధికారులు ఉన్నారు, న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీస్ ఉన్నారు. వారి సమక్షంలో వారి యొక్క ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. వాళ్ళు మీకు సహకరించి అవన్నీ కూడా మీకు వచ్చే విధంగా మీకు సహకరిస్తారు. అటువంటి వారు ఎవరైనా ఉన్నా వాళ్ళు పెట్టుకోవడానికి, అంటే అప్లికేషన్స్ ఇటువంటి పెట్టుకోవడం చేత కాకపోయినా అప్రోచ్ అవ్వడం, తిరగడం, ఇలాంటివన్నీ కూడా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మీరు మా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా మీరు అప్లికేషన్స్ని ఫార్వర్డ్ చేసుకోవచ్చు. వాళ్ళు వచ్చి వాటిని పర్యవేక్షించి మీకు ఆ యొక్క సహాయ సహకారాలు అందే విధంగా చూస్తారు. ఇది ప్రత్యేకించి వరంగల్, హనుమకొండ జిల్లా వాళ్ళకి మా న్యాయ వ్యవస్థ ద్వారా, న్యాయాధికార సంస్థ ద్వారా మీకు చేస్తున్న చిరు సహాయం అని భావించవలసిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ముఖ్యంగా ఈ ప్రత్యేక లోక్ అదాలత్ యొక్క ఉద్దేశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలనేసి, పెండింగ్ కేసులను తగ్గించాలనేసి, వీలైనంత వరకు రాజీ పడడం వల్ల మనకున్న మంచి రిలేషన్షిప్ అనేది చెడిపోకుండా ఉంటుంది. సో వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మీరు హ్యాపీగా ఉంటారు. చాలా వరకు గొడవలు తగ్గుతాయి. ఇటువంటి కష్టకాలంలో మీకు ఒక కాంపన్సేషన్ అలాంటివి మీకు రావడం వల్ల కూడా కొంచెం సహాయకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. కాబట్టి ఈ ప్రత్యేక లోక్ అదాలత్లో పాల్గొని దీన్ని సక్సెస్ఫుల్ చేయాలనేసి కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈ విషయాన్ని మీ పాత్రికేయులందరూ కూడా ఎక్కువ